అక్షయ్ అవని దగ్గర నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి, "అవని ఏమందిరా? పెళ్ళికి వస్తానందా? రానందా?" అని చెప్పేసైతే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "ఏంట్రా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు? ఏం చెప్పిందో చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవనియే ఇంటి పెద్ద కోడలు అని వాళ్ళందరికీ చెప్తేనే అవని ఈ పెళ్ళికి వస్తుందంట. లేదంటే ఈ పెళ్ళికి రాదంట" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవునమ్మా! అవని ఈ ఈ ప్రకారమే అయితేనే వస్తుందంట. లేదంటే రాదంట అని చెప్పేసైతే అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి, శ్రేయ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా అలా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో కమల్ అక్కడికి వచ్చి, "నాన్న నాన్న నేను ఒక విషయం చెప్తాను. ఏది ఆ నరసింహ గారి నంబర్ ఇవ్వు. ఆ పెళ్ళికొడుకు వాళ్ళకి ఫోన్ చేసి నేను ఒకటి మాట్లాడాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "ఏం మాట్లాడుతావురా నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "మరి చెప్తాను, మనందరం కలిసి ఉండడం మనకి నచ్చదు కదా! అందరం విడిపోయే ఉండాలి కదా! మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా విడిపోయే ఉన్నాము. మీకు కలిసి ఉండాలి కదా! ఇలా అయితే మాకు మీకు సెట్ అవ్వదు అని చెప్పేస్తాను. మరింకెందుకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "అవును వదిన అడిగింది. ఏమడిగింది? ఈ ఇంటి పెద్ద కోడలే కదా! అదే కదా ఒప్పుకోమంది. అది కూడా ఒప్పుకోకపోతే మరి ఇంకెందుకు? ఏది నాన్న ఒకసారి ఆ నంబర్ ఇవ్వు. అతనికి ఫోన్ చేసి మరీ చెప్పేస్తాను. మా ఇంట్లో ఎలాంటి పెద్ద కోడలు లేదు. మేము విడిపోయాము అని చెప్పేస్తాను. అసలు నిజం ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా! ఎలా బయటపడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.